హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే కాంచన శివనారాయణ ఇంటికి వెళ్ళి పెళ్లి ఆపాలని ఎంత ప్రయత్నించినా, శివనారాయణతో ఎంత మాట్లాడినా ఆయన వినకపోవడంతో తిరిగి దీప దగ్గరకు వచ్చి, నువ్వు నింద మొయ్యకూడదు, అలా అని నా మేనకోడల జీవితం నాశనం కాకూడదు, ఏం చేస్తావో చెయ్యు, ఈ పెళ్లి ఎలా అయినా ఆపు అని చెప్తుంది కాంచన. ఇక వెంటనే దీప వాళ్ళ నాన్నగారికి దండం పెట్టుకుని ఇంటి నుండి అయితే బయలుదేరుతుంది. ఇంతలోనే కార్తీక్ వచ్చి ఇంట్లో ఉన్న అనసూయ కాంచన ఇద్దరిని గట్టిగా నిలదీసి అసలు విషయం అయితే తెలుసుకుంటాడు. ఇంతలోనే జ్యోత్స్న ఎలా అయినా సరే దీపని ఇంటి వరకు రాకుండా ఆపాలనుకుని తనకి ఫోన్ చేస్తే 10 నిమిషాలాగు నీ దగ్గరికే వస్తున్నానని చెప్తుంది దీప. ఏం సాక్ష్యంతో వస్తున్నావు, నువ్వు వస్తే ఎవరైనా నమ్ముతారనుకుంటున్నావా అని జ్యోత్స్న అడిగితే, నేను నీలాగా గౌతమ్ని కాపాడడానికి సత్తిపండుని ఉపయోగించుకున్నట్లు నేనే రమ్యని తీసుకొని రావట్లేదు, నువ్వేం కంగారు పడకు, నీకు అద్దరిపోయే సాక్ష్యంతో వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక జ్యోత్స్నకైతే ఎలా దీపని ఆపాలి, ఇంట్లో ఈ విషయం తెలియకుండా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే తను రూమ్లో నుండి బయట హాల్లోకి అయితే వస్తుంది. అప్పుడే దీప చాలా ఆవేశంగా లోపలికి వస్తుంది. అప్పుడే జ్యోత్స్న, దీప నీ ఆవేశం నాకు అర్థమవుతుంది, దయచేసి ఇంట్లో ఎవరికి ఏం చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది. అయినా కూడా దీప వినదు. నువ్వు చేసిన ఇలాంటి ఘనకార్యాలు చూసిన తర్వాత కూడా ఇంకా నిన్ను క్షమించి వదిలేస్తే నువ్వేం చేస్తావు నాకు బాగా తెలుసు జ్యోత్స్న, తెలిసి కూడా ఎవరైనా అలాంటి తప్పులు చెయ్యరు కదా అనుకుని సుమిత్రమ్మ, దశరథ్ గారు అందరూ బయటికి రండి అని పిలుస్తూ ఉంటుంది. వెంటనే తను తీసుకొని వచ్చిన రివాల్వర్ని దీపకి గురిగా పెట్టి తనని చంపాలని చూస్తూ, డోంట్ వరీ దీప, నువ్వే నీ కూతురు గురించి ఆలోచించకు, నీ కూతుర్ని కూడా నీ దగ్గరికే పంపిస్తానంటూ తననైతే షూట్ చేయబోతుంది. అప్పుడే దీప, ముందు అదంతా జరగాలంటే నువ్వు ఉండాలి కదా అంటూ జ్యోత్స్న చేతిలో ఉన్న రివాల్వర్ని లాక్కొని తిరిగి జ్యోత్స్నకి గురిగా పెడుతూ చూస్తూ కోపంగా మాట్లాడుతూ ఉంటే, ఇంతలోనే సుమిత్ర వాళ్ళందరూ బయటకు వస్తారు. ఏయ్ నా కూతురు వదులు, ఏం చెయ్యొద్దు అంటూ అరుస్తూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే జ్యోత్స్న దశరథ్ వెనక్కి వెళ్ళి నిల్చొని, డాడీ తను ఎవరు చెప్పినా వినేలా లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్నను షూట్ చేయాలి అని అనుకుని ఇంతలోనే దశరథ్ని షూట్ చేసేస్తుంది దీప. ఇంతలోనే కార్తీక్ కూడా అక్కడికి వచ్చి అదంతా చూసి షాక్ అయిపోతాడు. తనకే తెలియకుండా దీప దశరథ్ గారిని షూట్ చేస్తుంది కాబట్టి చాలా టెన్షన్ పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది దీప కూడా. ఇక వెంటనే ఆవేశంగా సుమిత్ర దీపని కొట్టడానికి వస్తూ ఉంటే, అప్పుడే జ్యోత్స్న, మమ్మీ ఇప్పుడు కొట్టాల్సింది దీపని కాదు, ముందు డాడీని హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి పారిజాతం, జ్యోత్స్న, సుమిత్ర ముగ్గురు కూడా దశరథ్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడికి కార్తీక్ కూడా వచ్చి అదంతా చూస్తాడు కాబట్టి కార్తీక్ అయితే పట్టరన్నంత కోపం వస్తుంది. ఇక దీప కార్తీక్ని చూస్తూ, నేను ఇదంతా కావాలని చేయలేదు అని మాట్లాడుతూ ఉంటే, వెంటనే దీప చంప పగలగొట్టి, అసలు ఏమనుకుంటున్నావో, ఏం చేస్తున్నావో, ఎవరిని ఏం చేస్తున్నావో నీకు అసలు అర్థమవుతుందా, జ్యోత్స్న చెప్పింది చేసింది తప్పే కావచ్చు, కానీ ఇలానా దానికి బుద్ధి చెప్పేది అని అంటే, అయ్యో కార్తీక్ బాబు అది కాదు, రివాల్వర్ నేను తీసుకురాలేదు, జ్యోత్స్న అని చెప్పబోతూ ఉంటే, ఇంకేం మాట్లాడద్దు దీప, ఇంకొక మాట నీ నోట్లో నుంచి బయటకు వచ్చినా అసలు బాగుండదు చెప్తున్నాను, మా దశరథ్ మావయ్య సుమిత్ర అత్త అంటే ఏంటనుకున్నావు, మాకు ఇంకో తల్లిదండ్రులతో సమానం, నేను మా అమ్మ దగ్గర కన్నా మా అత్త దగ్గరే ఎక్కువ పెరిగాను, అలాంటి వాళ్ళిద్దరికీ అంత బాధను మిగులుస్తావా, ఇప్పుడు మా మావయ్యకి ఏమైనా అయితే ఏంటి పరిస్థితి, అసలు ఒక్కసారైనా ఆలోచించవా, ఎందుకు దీప ఇలాంటి ఇంత దిగజారిన పని చేశావు, ఒక మనిషి ప్రాణం తీసేస్తావా, జ్యోత్స్న అయితే మాత్రం జ్యోత్స్నను చంపేస్తావా ఏంటి, అసలు ఈరోజు నిన్ను చూస్తుంటే నా జీవితంలో చేసిన మొదటి తప్పు ఏదైనా ఉంది అంటే అది నీ మెడలో తాళి కట్టడమేనని నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఇక జరిగింది చాలు, నేను నీకు తాళి కట్టలేదు, నువ్వు నాకు భార్యవి కాదు, నీ మెడలో ఉన్న తాళి తీసి నా ఇంట్లో పడేసి నీ కూతుర్ని తీసుకుని నా ఇంట్లో నుండి వెళ్ళిపో దీపా, నువ్వు నాకు భార్యవి కాదు, నేను నీ భర్తను కూడా కాదు, జరిగిందంతా చాలు, ఆవేశంలో ఏం చేస్తున్నావో నీకే అర్థం కావట్లేదు, ఈరోజు మా మామయ్య అయ్యాడు, రేపు ఇలాంటి పరిస్థితి ఏదైనా వచ్చి నువ్వు మా అమ్మని మాత్రం చంపవని గ్యారంటీ ఏంటి అని చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే, దీప అయితే తన కార్తీక్ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. అది కాదు అని చెప్పబోతూ ఉంటే, ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు అని చెప్పేసి కార్తీక్ కూడా హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. ఇక దీప శౌర్యని అనసూయని తీసుకొని ఇంట్లో నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇంతలోనే హాస్పిటల్కి వచ్చిన కార్తీక్తో సుమిత్ర చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటుంది. చూసావారా ఎంత దారుణం జరిగిందో అని అంటే, ఇకపై అలాంటి దారుణాలు ఏమి జరగవత్తయ్యా, మా ఇంట్లో నుండి దీపను పంపించేశాను, తనకి నాకు ఇక ఏ సంబంధం లేదు అని చెప్తాడు కార్తీక్. దాంతో
జ్యోత్స్న ఆనందానికైతే అసలు అవధులే ఉండవు. సుమిత్ర అయితే షాక్ అయిపోతుంది. అబ్బా! షూట్ చేసింది కానీ చాలా మంచి పని చేశాడు బావ అనుకొని మురిసిపోతూ ఉంటుంది జ్యోత్స్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.